నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక ఆంధ్రప్రదేశ్ న్యూస్లోకి వెళ్తే, అమరావతి మహిళా సాధికారత ఆధారంగా తీసిన భగవత్ కేసరి సినిమాకు జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందని సినీ నటులు నందమూరి బాలకృష్ణ చెప్పారు. అమరావతిలో ఈ నెల 13న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూజ చేయనున్నారు. ఆ ఏర్పాట్లను నందమూరి బాలకృష్ణ, ఆయన సన్నిహితులు గాంధీ సిద్ధాంతి నాగమల్లేశ్వరరావు శనివారం పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ ప్లాన్లను సిఆర్డి అదనపు కమిషనర్ ప్రవీణ్ బాలకృష్ణకు వివరించారు. మొత్తం 21 ఎకరాల్లో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు బాలకృష్ణ చెప్పారు. 3 దశలలో ఆసుపత్రి నిర్మాణం ఉంటుందన్నారు. ఇకపై తాను తీయబోయే సినిమాల్లో సమాజానికి సంబంధించి మంచి సందేశాలు ఉంటాయని బాలయ్య బాబు స్పష్టం చేశారు. హిందూపురంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నట్లు బాలకృష్ణ చెప్పారు. భారీ ఎత్తున పరిశ్రమలు, అంతర్రాష్ట్ర రహదారులు నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. మంచి సినిమాల్ని వాళ్ళు గుర్తిస్తారని, మంచి సినిమా అప్పుడే ఒక ఛాలెంజ్ మాకు. ఇటువంటి సినిమా ఏ హీరో కూడా ఇటువంటి అంటే చాలా మంది ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ విషాదకరణ ఉంది, లేకపోతే ఇప్పుడు నేను చేసి అన్ని వరుసగా 4 సినిమాలు, మన అఖండ కానివ్వండి, తర్వాత వీరసింహారెడ్డి కానివ్వండి, తర్వాత నేలకొండ భగవంత్ కేసరి, మొన్న డాకు మహారాజ్ కానీ, ఏదో ఒక మెసేజ్ ఉంటుంది నా సినిమాలో ఉంటుంది. కాబట్టి ఇది డెఫినెట్ గా ఒక మంచి ఉమెన్ ఎంపవర్మెంట్, మంచి సందేశం. ఏదైతే తల్లిదండ్రులు కూడా బిడ్డలకు చెప్పడానికి కొన్ని అడ్డంకులు, లేకపోతే పిల్లలే తల్లిదండ్రులు చెప్పడానికి ఒక భయం, అటువంటి తరుణంలో సినిమా రావడం ఒక మంచి కనువిప్పు కలిగించింది అందరికి. అటు పిల్లలకు కానీ, తల్లిదండ్రులకు కానీ వాళ్ళ బాధ్యత. వాళ్ళే తీసుకెళ్లి సినిమా పిల్లలు చూపించి ఎంతో వాళ్ళలో ఒక చైతన్యం తీసుకురావడం జరిగింది. చూస్తున్నాం సమాజంలో ఎన్నో జరుగుతుంది. ఎంతో మంది ఇప్పుడు క్యాన్సర్ ఉంది, మా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. చాలా మంది కూడా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్, ఇవన్నీ ఏంటంటే కొంచెం ఖర్చుతో, అలాగే సిగ్గుతో, వీటన్నిటితో కూడుకున్నాం. ఎందుకంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ మేము క్యాంప్స్ నిర్వహిస్తున్నాం, సిఎంఈ క్యాంప్స్ పెడుతుంటాం. సో 2 మొబైల్ క్లినిక్స్ ఉన్నాయి మాకు. దాంట్లో దేశంలోనే ఒకే ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే మొబైల్ క్లినిక్ లో మనకి మెమోగ్రఫీ, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, అలాగే ఎక్స్రే ఉంది, అల్ట్రాసౌండ్ ఉంది. ఇప్పుడు మూడోది కూడా ఇప్పుడు స్టార్ట్ చేయబోతుంది, 3వ మొబైల్ క్యాంప్ కూడా. అంటే జనంలో బాగా ఒక అవగాహన తీసుకురావడం కోసం, వాళ్ళ అవగాహనతో పాటు వాళ్ళకు ధైర్యం ఉంది. మాకు ఒక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పటికే మంచి బ్రాండ్. మనం ఇవాళ దేశంలోనే ఎన్నో అవార్డులు పొందాం మనం జాతీయ స్థాయిలో. కొన్ని విషయాల్లో మేము పాటిస్తున్న ఈ రూల్స్ ని, వాటిని పరిగణనలోకి తీసుకోమని కేంద్ర ప్రభుత్వం సూచించడం కూడా జరిగింది. బసవతారకం హాస్పిటల్ వాళ్ళు ఏ పద్ధతులు వెళ్తున్నారు ఏంటి, వాటి మీద స్టడీ చేయమని చెప్పడం జరిగింది. అలాగే క్యాన్సర్ హాస్పిటల్లో కూడా ఉన్న మన దేశంలో 3-4 స్థానంలో ఉన్నాం మనం ఇవాళ. నల్గొండ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. 22 క్రస్ట్ గేట్లను 5 అడుగులు ఎత్తి 1,66,188 క్యూసెక్కుల దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 2,12,799 క్యూసెక్కులు. ప్రాజెక్టుకు నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుతం 585 అడుగులు డ్యాం పూర్తి నీటి సామర్థ్యం 312 టీఎంసీ. ప్రస్తుతం 297.4350 టీఎంసీలకు. కుడి కాలువ 8,023 క్యూసెక్యూలు, ఎడమ కాలువ 7,937 క్యూసెక్యూలు. పవర్ హౌస్ ద్వారా 29.151 క్యూసెక్ల నీరు విడుదల చేశారు. జాతీయ పతాక రూపకర్త, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తూ, పింగళి వెంకయ్య గారు తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం. బహుముఖ ప్రజ్ఞశాలిగా ఆయన పేరుగాంచిన దేశానికి, రాష్ట్రానికి పింగళి వెంకయ్య గారి నిరుమాప సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందాం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, భారతీయ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి 149వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను.
ఆజన్మాంతం భారత మాత సేవలో తరించిన మహనీయుడు పింగళి వెంకయ్య. జాతీయ పతాకం విను వీధిలో ఎగురుతున్నంత కాలం పింగళి వెంకయ్య మనకు గుర్తుంటారు. ప్రతి భారతీయుడు ఎప్పటికీ గర్వించే త్రివర్ణ పతాకాన్ని అందించిన ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులని అర్పిద్దాం. దర్శిలో సీఎం చంద్రబాబు గారి పర్యటనలో భాగంగా ఆయన రైతుల పొలాల దగ్గరకు వెళ్లి ఎండలోనే మంచపైన కూర్చొని ప్రధానమంత్రి మోదీ గారి ప్రసంగాన్ని వీక్షించారు. సీఎం వెంట మంత్రులు, అధికారులు ఉన్నారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా విశాఖలో వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు వైద్యుడు జహీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. విశాఖ వన్ టౌన్ క్వీన్ మేరీ విగ్రహం వరకు జరిగిన ర్యాలీలో నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పింగళి వెంకయ్యకు ప్రభుత్వం మరింత ఉన్నత గుర్తింపు ఇవ్వాలని కోరారు. జాతీయ జెండా రూపకర్త తెలుగు వ్యక్తి కావడం మనకు గర్వకారణమన్నారు. విశాఖ గాజువాక తహసీల్దార్ కార్యాలయం వద్ద అట్టహాస్యంగా అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులు విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఉత్తమ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జిల్లా కలెక్టర్ హరేందియా ప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. పీఎం కిసాన్ కార్యక్రమాన్ని వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తుండగా రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా దర్శి నుండి మార్చువల్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించారు. రాష్ట్ర చరిత్రలో మరిచిపోలేని పథకం అన్నదాత సుఖీభవ అని మొదటి విడత కింద జిల్లాలో 18,573 మందికి లబ్ధి అందుతుందని, 12,965 కోట్ల సాయం అందుతుందని, 577 మంది రైతులకు గాజువాక నియోజకవర్గంలో లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఏదైతే రైతులకు ఎలక్షన్లో మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం వారికి మనీ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పామో దాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రైతులకు వారి ఖాతాలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బుల్ని పంపిణీ చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలో మరి గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మరి ఇక్కడ తీసుకొచ్చి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి పెద్దలు, గౌరవనీయులు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు మరి డోలా శ్రీ బాల వీరాంజనేయులు గారికి, అలాగే రోజు మేము సూపర్ 6లో భాగంగా 20,000 రూపాయలు ప్రతి రైతుకి వేస్తామని చెప్పేసి ఆ రోజు మేము ఎలక్షన్లో ఏదైతే చెప్పామో దాన్ని పురస్కరించుకొని మొదటి విడత కేంద్ర నిధులు అటు రాష్ట్ర నిధులు కలిపి మరి ఫస్ట్ విడత డబ్బులు వేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ కుటుంబ తరఫున. మన జిల్లాలో దాదాపు 18,500 మందికి రైతు సోదరిమారులకి వాళ్ళ ఖాతాలోనే డైరెక్ట్గా మొదటి విడత మనము జమ చేయడం జరుగుతున్నది. మొత్తంగా 20,000 రూపాయలు వాళ్ళకి ప్రభుత్వ సాయం ఈ కార్యక్రమం ద్వారా అందచేయడం జరుగుతుంది. 3 విడతగా ఇచ్చే ఈ సొమ్ము రైతులకి వాళ్ళు కావాల్సిన విత్తనాలు, ఎరువులు కొనుక్కొని పెట్టుబడులు పెట్టుకోవడానికి అనుకూలంగా ఈ సంక్షేమ పథకం గౌరవ ముఖ్యమంత్రులు ఒక ఆలోచన మేరకు గౌరవ ప్రధానమంత్రి వారు ఇచ్చే ఈ పిఎం కిసాన్ స్కీమ్తో అనుసంధానం చేసి ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది. కేంద్రం ఇచ్చేటువంటి ఆర్థిక సహకారంతో ప్రధానమంత్రి కిసాన్ యోజన మరియు అన్నదాత సుఖీభవ కలిసి ఈ రోజున మనం 3 విడతల్లో 20,000 ఇస్తామని చెప్పి మొదటి విడతగా 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం చాలా శుభపరిణామం. ఈరోజు చూసుకుంటే మన విశాఖపట్నం జిల్లాలోనే 18,100 మందికి దాదాపుగా 12.9 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ఈ ఒక్క గాజువాకలోనే 577 మందికి ఈ రైతులకు మనం జమ చేయడం జరిగింది.
అమరావతి విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో 8వ విశ్వవిద్యాలయ దినోత్సవ వేడుకలను ఆగస్టు 2, 2025 నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోన శశిధర్ ఐఏఎస్ ప్రభుత్వ కార్యదర్శి, మానవ వనరుల అభివృద్ధి శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు గౌరవ అధిపతి తిరునావుక్కరసు పళనియప్పన్, గ్రూప్ హెడ్ నెక్స్ట్ జెన్ టాలెంట్ విప్రో లిమిటెడ్ చెన్నై హాజరయ్యారు. ముఖ్య అతిథి కోన శశిధర్ ఐఏఎస్ ప్రభుత్వ కార్యదర్శి, మానవ వనరుల అభివృద్ధి శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు గౌరవ అతిథి తిరునావక్కరుసు పళనియప్పన్ లిమిటెడ్ చెన్నై విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాథ్ చేతుల మీదుగా విశ్వవిద్యాలయ వార్షిక నివేదిక ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కోన శశిధర్ ఐఏఎస్ ప్రభుత్వ కార్యదర్శి, మానవ వనరుల అభివృద్ధి శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట్లాడుతూ అకాడమిక్ మరియు రీసెర్చ్ రంగాల్లో బహుమతులు సాధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. మరియు విద్యార్థులు జీవితంలో లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగాలని అన్నారు. గౌరవ అతిథి తిరునావుక్కరుసు పళనియప్పన్, గ్రూప్ హెడ్ నెక్స్ట్ జెన్ టాలెంటెడ్ విప్రో లిమిటెడ్ చెన్నై మాట్లాడుతూ విఐటితో విప్రోకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉందని, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు నైపుణ్యాభివృద్ధికి విప్రో కట్టుబడి ఉందని అన్నారు. విప్రో ద్వారా అన్ని విధాల విఐటి ఏపీ విశ్వవిద్యాలయానికి సహకారం అందిస్తామని తెలియజేశారు. He was here as collector of Guntur in those days. Now he is there in a different capacity. I'm so happy about it, and now Karusi is with us for last decades together. So both of them are well versed with VIT, and of course I am only non మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి పిఏ గోపాల్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు వద్ద భారీగా నగదు వసూలు చేసి మోసం చేశాడని నిరుద్యోగులకు ఆవేదన. మెడికల్ కాలేజీలో, కృష్ణా యూనివర్సిటీలో, విద్యుత్ శాఖలో అవుట్సోర్సింగ్లో ఉద్యోగాలు ఇస్తానని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఎంపీ బాలశౌరి ఇంటి దగ్గర ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్స్లో ఈరోజు 3/8/2025లో జరిగిన కార్యక్రమంలో దొంగిలించబడిన మరియు పోగొట్టుకున్న మొబైల్స్ ఫోన్లను ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు బాధితులకు స్వయంగా అందజేశారు. ఈ రోజు మొత్తం 50 లక్షల విలువ కలిగిన 250 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేయగా ఇప్పటి వరకు 315 ఫోన్లను ప్రజలకు అందజేస్తున్నట్లు తెలపడం జరిగింది. సెల్ ఫోన్ల ద్వారా ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. నకిలీ ఫోన్ కాల్స్ ద్వారా మోసాలు జరుగుతున్నందున అలాంటి కాల్స్కి భయపడకుండా వెంటనే బ్లాక్ చేసి సమీప పోలీస్ స్టేషన్ లేదా 1930 నెంబర్కి ఫిర్యాదు చేయాలని తెలిపారు. రేపు జరగబోయే గిద్దలూరు కుంభ మార్కెట్ కమిటీల పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు ఈ రోజు ఒంటిమిట్టలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్న రాజంపేట తెలుగుదేశం పార్లమెంటు అధ్యక్షుడు జగన్ మోహన్. దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చిన్న పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుంటూ కార్యకర్త ఇళ్ల దగ్గరికి పోయి వారితో చర్చలు జరిపి వారిని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నంలో జగన్ మోహన్ రాజ్. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అందరి నాయకులతో సమాలోచనలు జరపడం అయిపోయింది. ఎన్నికలకు నాయకులు అన్ని రకాలుగా సిద్ధమైనారు. పార్టీకి సంబంధించినటువంటి ప్రచార వ్యూహాలన్నింటినీ కూడా సిద్ధం చేసుకున్నాం. రేపు మధ్యాహ్నం లోపల అధిష్టానం పార్టీ అభ్యర్థిని నిర్ణయించిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ ఒంటిమిట్ట జెడ్పీటీసీని కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు ఒంటిమిట్ట పైన వరాలు చల్లున్నారు. ఒంటిమిట్ట అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈసారి తెలుగుదేశంకి గెలిపించి ఆ కృతజ్ఞత తీర్చుకొని వచ్చే 4 సంవత్సరాల్లో ఒంటిమిట్టని మరింత అభివృద్ధి చేసుకునేటువంటి ఆలోచనలతో ఉన్నారు. ఈ ఎన్నికలు ఒంటిమిట్ట యొక్క అభివృద్ధి దిశను మారుస్తాయని అందరూ అనుకుంటున్నారు. ఆ విధంగా మేము అన్ని రకాలుగా ఎన్నికలకు సంసిద్ధమై ఉన్నాము. సో ఇవండి ఇవాల్టి ఆంధ్రప్రదేశ్ న్యూస్. మరో ఆంధ్రప్రదేశ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.